ఫుల్ జనాలు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు యాపిల్ స్టోర్కి వెళ్తున్నాం. ఇంకొక 1 minute ఉంది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటిది అంటే అసలు నేను ఏ కలర్ తీసుకుంటున్నాను కూడా చూడలే. ఎట్లా అంటే మొత్తం ఫుల్ బ్రైట్ అయిపోయి ఫుల్ నవ్వుతున్న పిచ్చోన్ లాగా దేవుడి దగ్గర పెట్టేసా. అసలు మొత్తం బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు స్ట్రీమ్ ఇట్లా లైవ్ వెళ్ళేదాకా ఒక్క వీడియో కూడా లేదు. అట్లా నా డబ్బులతోనే ఇంకొన్నా. సో యా, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తెలిసిందే కదా, మనం ఆస్టిన్లో ఉన్నాం. సో ఒక 3 days ట్రిప్ కోసం అని వచ్చినాం ఆస్టిన్కి. సో అండ్ ఇంకోటి మన మ్యాక్బుక్ ఒకటి ఖరాబ్ అయిపోయింది కదా. సో ఆ మ్యాక్బుక్ ఒకటి ఇప్పుడు ఆర్డర్ పెట్టిన అదే పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం. అండ్ ప్రైస్ గీస్ అవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో పికప్లో మనం ఆల్రెడీ పేమెంట్ చేసేసినాం. ఉత్తి మన ఐడి ఒకటి చూపించాలి. నాకు ఆల్రెడీ మెయిల్ వచ్చింది రెడీ ఫర్ పికప్ అని చెప్పి. సో డొమైన్లో ఇక్కడ యాపిల్ స్టోర్ ఉంటుంది. ఆ యాపిల్ స్టోర్కి వెళ్ళి తీసుకుందామని చెప్పి వెళ్తున్నాం. సో ఇంకోటి నాకు యాపిల్లో డిస్కౌంట్ కూడా వచ్చింది. సో జనరల్గా అది సమ్ 15.99 ఏమో ఉంది, ప్లస్ ట్యాక్స్. ఇంకా అది నేను మన అన్న యాపిల్లో వర్క్ చేస్తారు కాబట్టి 15% డిస్కౌంట్. మొత్తం 15.99 అయింది. సమ్ $240 తగ్గింది ఆ ఉన్న ప్రైస్కి. అండ్ ఇంకా నేను పైన ఒక కేసు కూడా పెట్టుకున్నా $49, అది $45కి వచ్చింది. సో మొత్తం కలిపి $1,519 మొత్తం. సో చూద్దాం, ఇక్కడ ఉంది. అది ఎప్పుడు చూడు జనాలు ఫుల్ ఉంటారు. అదేంటో మరి యాపిల్లో ఏ స్టోర్కి వెళ్ళినా జనాలు ఉంటారు. సో అలా వెళ్ళి చూస్తూ ఉంటారేమో, చూడడం సరదా కదా అందరికీ. సో తీసేసుకున్నాం. ఇంకా ఇలా ఒక మెసేజ్ వస్తుంది, ఐటమ్స్ ఆర్ రెడీ ఫర్ పికప్ అని చెప్పి. అండ్ దెన్ ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మన ఐడి వెరిఫై చేస్తారు. ఐడి వెరిఫై చేయగానే వితిన్ మినిట్లో తెచ్చిచ్చేస్తారు. సో ఇప్పుడే స్కాన్ చేసింది. సో తీసుకుందాం. సో మేబీ 14 inch ఇది ఇంత ఉంటుంది అనుకుంటా. యా, ఇదే మ్యాక్బుక్ ప్రో 14 M5 చిప్. సో సేమ్ 2 Type-C సేమ్ ఇదే. అండ్ దెన్ ఒక కేసు ఎక్స్ట్రా ఉంటుంది. దానికంటే ఇంకా వేరే ఏం లేవు. సో చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు. పెద్ద స్క్రీన్ ఉంది, మంది వచ్చేసింది. ఓ యా, సో 14 inch మ్యాక్బుక్ ప్రో అండ్ దెన్ కేస్. సో యప్, థ్యాంక్ యూ. అది అయిపోయింది. ఎప్పుడో ఒకసారి వచ్చి ఎయిర్పాడ్స్ కొన్నా. అండ్ దెన్ ఇప్పుడు మ్యాక్బుక్ ప్రో. సో యా, మన మ్యాక్బుక్ అయితే తీసుకున్నాం కదా నిన్న. ఇదే అది బ్యాగ్ ఎలా ఉందో అలానే ఉంది, ఓపెన్ కూడా చేయలే. ఏమేమి తీసుకున్నా అంటే ఒకటేమో మ్యాక్బుక్ ప్రో 14 inch M5 ప్రాసెసర్. ఇది నా పాత మ్యాక్బుక్ 2019లో తీసుకుంది. తట్టుకోలేకపోతుంది స్ట్రీమింగ్ గేమింగ్ అవన్నీ. సో చాలా ఎక్కువ అయిపోతుంది, అందుకని చెప్పి ఇది తీసుకున్నా. అండ్ దెన్ దీనికి ఇది ఒక కేస్ తీసుకున్నాయి, యాపిల్ స్టోర్లోనే ఉంది, అందుకని చెప్పి తీసుకున్నా. వాడతానా అంటే వాడతాను. ముందు దానికైతే ఏం పెట్టలేదు ఇప్పటిదాకా. ఒక బ్లాక్ది బ్యాగ్ ఉంటుంది అంతే, ఆ బ్యాగ్లో పెట్టుకుని తీసుకునేది పెట్టని. బట్ ఇవి ట్రాన్స్పరెంటే కదా అని చెప్పి తీసుకున్నా. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటిది అంటే అసలు నేను ఏ కలర్ తీసుకుంటున్నాను కూడా చూడలే. వెబ్సైట్కి వెళ్ళినా అండ్ దెన్ ఓపెన్ చేసిన మ్యాక్బుక్ ప్రైస్ ఎంత అని చూసిన. రెగ్యులర్ ప్రైస్ 15.99. అండ్ దెన్ మన అన్న యాపిల్లో వర్క్ చేస్తాడు కాబట్టి నాకు అది డిస్కౌంటెడ్ ప్రైస్లో వచ్చింది. సో కళ్ళు మూసుకొని ఆర్డర్ పెట్టేసిన. ఏ కలర్ తీసుకుంటున్నా ఏంటి అని అయితే అసలు ఏం చూడలేరు. అండ్ మోర్ ఓవర్ నేను ఫస్ట్ మ్యాక్బుక్ అని అయితే అనుకోలేదు, మ్యాక్ మినీ తీసుకుందాం అనుకున్నా. చిన్న బాక్స్లా ఉంటుంది. అండ్ మనం ఒక మానిటర్ తీసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు, CPU లాంటిది బేసిక్గా. అదైతే 600తో అయిపోతుంది. బట్ అది నేను ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళలేను కదా, పోర్టబుల్ కాదు. అండ్ దెన్ నేను ఇంట్లో ఉన్నప్పుడే వర్క్ చేసుకోగలుగుతా. ఇంట్లో ఉన్నప్పుడే ఇఫ్ ఇన్ కేస్ అని వర్క్ ఇన్ ద సెన్స్ దాని మీద వీడియో ఎడిట్ చేయాలన్నా ఆర్ ఎల్ స్ట్రీమింగ్ చేయాలన్నా అది ఇంట్లో వర్కే. అండ్ అందుకని చెప్పి మ్యాక్బుక్ తీసుకున్నా, లేకపోతే మ్యాక్ మినీయే తీసుకుందాం అని అనుకునే ఫస్ట్. చాలా తక్కువ ప్రైస్, $1,000 డిఫరెన్స్ దానికి దీనికి. మ్యాక్ మినీ ఏమో $600కే వస్తుంది, మ్యాక్బుక్ ప్రో ఏమో $1,600 వితౌట్ ట్యాక్స్. అది యాక్చువల్ ప్రైస్గా. నా డిస్కౌంటెడ్ ప్రైస్ గురించి నేను చెప్పట్లేదు ఇప్పుడు. సో ఆల్మోస్ట్ $1,000 డిఫరెన్స్ ఉత్తి ఆ పైన సెటప్, బాడీ ఇవ్వడానికి, మైక్ అవన్నిటికి. సో వర్తా అంటే వర్తే, ఎందుకంటే నేను
అటు ఇటు తిరుగుతూ ఉంటా కాబట్టి తిరిగేటప్పుడు ఆబ్వియస్లీ మ్యాక్బుక్ తీసుకుని వెళ్ళినా అంటే ఎక్కడన్నా వర్క్ చేసుకోవచ్చు. అదే మ్యాక్ మినీ తీసుకుని నేను వర్క్ చేయలేను ఎక్కడ. ఇప్పుడున్న మ్యాక్బుక్ అంటారా, అది బ్యాటరీ కూడా చచ్చిపోయింది దాన్ని. సో బ్యాటరీ నేను ఛార్జ్ పెడితేనే ఉంటుంది, తీసేస్తే ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుంది, ఉండదు లాంగ్ లాస్టింగ్గా. అండ్ 10% ఉంటుంది, నేను ఛార్జింగ్ కనెక్ట్ చేయగానే 55కి వెళ్ళిపోతుంది. సో అట్లా దాని ఏమవుతుందో నాకు తెలీదు, బట్ ఖరాబ్ అయితే అయిపోయింది. సో అందుకని చెప్పి ఇంకా ఇది తీసుకుంటే. సో ఇప్పుడు ఇది అన్బాక్స్ చేద్దాం. నాకు ఇంకా బాగా గుర్తుంది. సో 2019లో ఈ మ్యాక్బుక్ తీసుకున్నప్పుడు నేను ఇండియాలో ఉండి మా సోఫా మీద ఉండి మా డాడీ మా అన్నకు కాల్ చేసి నేను ఇది తీస్తుంటే వీడియోలో చూపించిండు. నా ఫేస్ అసలు ఎట్లా అంటే మొత్తం ఫుల్ బ్రైట్ అయిపోయి ఫుల్ నవ్వుతున్న పిచ్చోన్లాగా. యాపిల్ అంటే ప్రతి ఒక్కరికి ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కదా. సో నాకు ఇంకా ఎక్కువ ఉండేది. అట్లా ఆ మ్యాక్బుక్ ఓపెన్ చేస్తున్నప్పుడు అలా పిచ్చోన్లాగా నవ్వుతూ ఉండే నేను. ఇప్పుడు నాకు అదే గుర్తొస్తుంది ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తుంటే. సో ఓపెన్ చేద్దాం. చింపేసినవి ఇలా. సో గ్రే కలర్ అనుకుంటా ఇప్పుడు నేను తీసుకుంది. అసలు చూడలే, బట్ ఏదైతే అది పేపర్ బ్లాక్. సో బ్లాక్ కలర్ మనం తీసుకుంది ఇప్పుడు. అండ్ ఇక్కడ స్టిక్కర్స్ ఏమైనా ఇచ్చి ఉంటాడా, ఏం లేవు, ఖాళీ మ్యాక్బుక్ ప్రో. ఏముంది, వెల్కమ్ టు మ్యాక్బుక్ ప్రో, టచ్ ఐడి ఉంది. అండ్ దెన్ బేసిక్గా నా ఇప్పుడున్న మ్యాక్బుక్కి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ సైడ్లో ఉన్నాయి చూసినారా, ఇక్కడ కనిపించలే, బట్ 3 Type-C పోర్ట్స్ ఉంటాయి అండ్ 1 జాక్ అండ్ దెన్ 1 ఛార్జింగ్. నా దాంట్లో అలా కాదు. అండ్ దీంట్లో ఇంకోటి HDMI పోర్ట్ కూడా ఉంటుంది. నా ఇప్పుడు ఉన్న దాంట్లో అలా కాదు, ఓన్లీ గట్టి కొడితే 3 పోర్ట్స్ ఉంటాయి అంతే. ఆక్స్ ఒకటి అండ్ దెన్ 2 Type-C అంతే. దీనికి అలా కాదు, దీనికి 3 Type-Cs అండ్ దెన్ ఒక HDMI పోర్ట్ అండ్ ఆల్సో ఇంకోటి ఏదో ఉంది అండ్ ఒక ఆక్స్కి. సో ఆక్స్ ఎలానో వాడడం. సో ఇది HDXC కార్డ్ స్లాట్ అంట. సో కెమెరాస్ వాటి వాళ్ళకి. దీంట్లో ఇది వచ్చేసి 65 వాట్స్ అనుకుంటా. ఈ పవర్ బ్రిక్ ఉంది కదా, ఈ పవర్ బ్రికే వాడేసుకుంటా. ఇది 61 వాట్స్, బట్ స్టిల్ చెల్తా. ఇవి తీసి రెడీగా పెట్టినా ఈ కవర్ పీకి పెట్టేద్దామని. అయిపోయింది అన్బాక్స్, కథం సింపుల్. బ్లాక్ కలర్ మ్యాక్బుక్ ప్రో ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఇవి ఉన్నాయి, అందుకనే వీటికి పెట్టిండు. నేను ఇవి ఉండవేమో అనుకున్నా. టిక్ 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 అంటుంది చిన్నగా వినిపించకుండా. అండ్ దెన్ ఇది కూడా పెట్టాను. ఇక్కడ ఓపెన్ ఉంది ఎందుకంటే ఇది బయటికి రావాలి కాబట్టి గాలి. అండ్ మిగతాదంతా క్లోజ్. ఇప్పుడు దేవుడి దగ్గర పెడదాం. దేవుడి దగ్గర పెట్టేసా. సో అప్పుడు కూడా అంతే, 2019 ఇలా ఓపెన్ చేసిన అది ఓపెన్ చేయని టిడిన్ అని వస్తుంది కదా, అది రాగానే తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టండి. సో ఇప్పుడు కూడా అలానే నా డబ్బులతోనే కొన్నా. ఇప్పుడు మా అన్న కొన్నాడు, అది మా అన్నదే, బట్ మా అన్నకి ఆఫీస్ది ఉంటుంది కాబట్టి ఇది వాడాల్సిన పని రాలే నాకు. అదే ఇంకా మొత్తం ఇప్పుడు నా మాస్టర్స్లో కూడా నేను అదే వాడిన. ఇప్పటిదాకా అది బాగానే నడిచింది. ఇప్పుడు నా అవసరానికి అది పని చేయట్లేదు అంతే, లేకపోతే బాగానే ఉంటుంది ఇంట్లో కూర్చొని వాడుకోవడానికి. సో అది ఇప్పుడు తీద్దాం. ఇలా ఒక సోఫాలో ఇలా కూర్చొని ఇలా ఓపెన్ చేసిండే అండ్ ఈ పైన పేపర్ అలానే ఉంది. అప్పుడు కవర్ ఉండే, ఇప్పుడు పేపర్ ఉంది అంతే. ఆ వీడియో లేదనుకుంటున్నా దగ్గర పెడతానికి, బట్ ఇట్స్ లైట్. సో తీసేసాం. సో బాగుంది బ్లాక్. ఇన్ని రోజులు సిల్వర్ ఎక్స్పీరియన్స్ చేసాం కదా, ఇప్పుడు ఇది కూడా చేద్దాం. ట్రాన్స్ఫర్ డేటా ఏమకాలే, సెటప్ వస్తుంది. వైఫై మాకేది మర్చిపోయినా, మా వైఫై చూద్దాం. ఓపెన్ చేయగానే ఈ iOS 26.1 అప్డేట్ ఉంది. అది ఏమంటాం
ఈ గ్లాస్వి అవి ఆల్రెడీ ఉన్నాయి, బట్ స్టిల్ ఏదో బగ్ ఫిక్స్ చేయడానికి ఆ 26.1 వచ్చింది కదా, అది అప్డేట్ అవుతుంది ఇప్పుడు. ఇది రీసెంట్గా వచ్చిన కొత్తది M5. సో ఇఫ్ ఇన్ కేస్ మ్యాక్ మినీ M4లో ఉంది, M4 Pro అని. M4 Pro వచ్చేసి $1,400 ఏమో ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఇదే మ్యాక్ మినీయే M5లో ఉంటే అది తీసుకునేటోనేమో, ఉంటే తెలీదు అది కూడా. లేదు కాబట్టి ఇంక ఇది తీసేసుకున్నా అంతే. అయిపోయింది, మొత్తం సెటప్ చేసేసినాం. వెల్కమ్ అవన్నీ తెలుగులో ఇంగ్లీష్ తీసేసినట్టున్నాడు ఇవి. సో ఇప్పుడు దీంట్లో పనికిరానివన్నీ పీకేసి కావాల్సిన 2 ఎక్కించుకోవాలి. సో ఇప్పుడు మ్యాక్బుక్ అన్బాక్స్ చేయడం అయిపోయింది అండ్ ఆల్సో సెటప్ కూడా చేసేసిన. ఇది ఏదైతే ఉందో దీన్ని పీకేసిన మొత్తానికి. దీన్ని పీకేసి మొత్తం అంతా దీనికి ఏవైతే కనెక్షన్స్ ఇచ్చినానో ఆ కనెక్షన్స్ అన్నీ తీసుకుని వెళ్ళి కొత్త మ్యాక్బుక్ ఇచ్చిన. ఇప్పుడు దీంతో మనం పడ్డ కష్టాలు చాలు అని చెప్పి ఇప్పుడు మొత్తం దీనికి మార్చేసిన. ఇంకా దీంట్లో నుంచే లాస్ట్ 2 వీక్స్లో ఏవేవైతే స్ట్రీమ్స్ చేసినానో అవన్నీ దీంట్లోనే చేసిన, ఈ కొత్త మ్యాక్బుక్లోనే. నెక్స్ట్ వీడియోలో అసలు ఈ స్ట్రీమ్ సెటప్ అంతా ఏం చేసినా, ఏమేం డివైజెస్ ఉన్నాయి అవన్నీ చెప్పి ఎట్లా సెటప్ చేసుకున్నా కూడా OBS స్టూడియోలో నా స్క్రీన్ మీద ఏమేమి కనిపిస్తున్నాయి అవన్నీ చూపిస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను సెట్ చేద్దామని చెప్పి ఏమన్నా వీడియోస్ చూస్తుంటే ప్రాపర్ వీడియోస్ లేవు అసలు. మొత్తం బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు స్ట్రీమ్ ఇట్లా లైవ్ వెళ్ళేదాకా ఒక్క వీడియో కూడా లేదు అట్లా. నేను నాదంతా సెట్ అయిన తర్వాత చేద్దామని చెప్పి పెట్టుకున్నా. నెక్స్ట్ వీక్లో అప్పుడు ఒక వీడియో వస్తుంది. ఆ వీడియోలో మొత్తం టాప్ టు ఎండ్ అందరికీ అర్థమయ్యేలాగా మొత్తం ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఇంకా ఎవరన్నా స్ట్రీమింగ్ చేద్దాము అని అనుకుంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని పంపించి వాళ్ళని కూడా నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయమనండి. సో డెఫినెట్గా అర్థమయ్యేలాగా అందరికీ పెడతాను వీడియో. సో అంతే మరి, బాయ్.